ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రొబిషన్ ఆఫీసులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిఐపి నరసింహులు. సిఐ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుండి సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రొబిషన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారని, చేర్యాల మండల కేంద్రంలో గంజాయి డ్రగ్స్ అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు మీడియా కూడా తమకు సహకరించాలని కోరారు. యువకులు మత్తు పదార్థాలకు డ్రగ్స్కు బానిసలు కావద్దని, ఎవరైనా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ గంజాయి డ్రగ్స్ అమ్మినట్లు కొనినట్లు మీకు తెలిస్తే మాకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా గుడుంబ నాటుసారా తయారు చేసినా మాకు సమాచారం అందించాలని, అలా అందించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని అన్నారు. నాటుసారా మత్తు పదార్థాలు తయారు చేసే వారిపై, అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చేర్యాల ఎక్సైజ్ స్టేషన్ తరఫున నూతనంగా నేను వచ్చిన కాబట్టి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా ఈ చేర్యాల స్టేషన్లో ఎక్కడైనా ఎవరైనా నాటు సారాలు, గాంజాలు, ఇతర మత్తు పదార్థాలు ఎక్కడైనా కలిగి ఉన్నట్లయితే వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా మీకు తెలిసిన నాకు చేరవేసినట్లయితే కూడా ఇమ్మీడియట్లీ వాటిపైన నేను తగిన చర్య తీసుకుంటాను. మరి ముఖ్యంగా కూడా నాటు సారా విషయంలో కూడా నిన్నటి దినాన మా సిబ్బంది మరియు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి కూడా జాయింట్గా రేస్ చేయడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకొని అతని వద్ద 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇలాంటి దాడులను కూడా విస్తృతంగా చేసి ఎవరైతే నాటు సారాయి కలిగి ఉంటే వాళ్ళపైన దాడి చేసి వాళ్ళపైన చెప్పితే చర్యలు తీసుకుంటాము. మరి ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం వారు గాంజాయి విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వల్ల అలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి చేయడం జరుగుతుంది. దీనికి మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించగలరు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే తెలిసినట్లయితే స్టేషన్కి సంబంధించిన సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ నంబర్ 8712658930 చేరవేసినట్లయితే మీ యొక్క ఇచ్చిన సమాచారం గోప్యంగా ఉంచి దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేయచ్చు.